మల్టీ ఇనిషియేటివ్స్ ఈ కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జయంత్ అండ్ శ్రీనివాస్ రాజశేఖర్ ఈ టీం వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మనకి వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఇప్పటికే ఉంది. అది రన్నింగ్ వెహికల్స్ ఒక 1400 వెహికల్స్ ఏపీలో, 1800 వెహికల్స్ తెలంగాణలో పెట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. మొత్తం కలిపి ఏపీలో 5600 వెహికల్స్, అలానే తెలంగాణలో 6400 వెహికల్స్, అంటే 2 రాష్ట్రాల్లో 12000 వెహికల్స్లో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ పెడతాం. దీనివల్ల వెహికల్ లొకేషన్ మనకు తెలుస్తుంది. SMS అప్లికేషన్ ద్వారా ప్రయాణికులకి బస్సు ఎప్పుడు ఎక్కడుందో కూడా తెలుస్తుంది. ఇవి వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అన్ని బస్సుల్లో ఉంటుంది, పల్లె వెలుగు తప్పిస్తే. పల్లె వెలుగు కూడా ఫేజ్ 2లో దానికి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా లాంగ్ డిస్టెన్స్ బస్సులు, బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే బస్సు ఎక్కడుంది ఏమిటని తెలుసుకోవాలంటే ఒక SMS క్వరీ ద్వారా బస్సు ఎప్పుడు వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్రయాణికులను ఎవరైనా రిసీవ్ చేసుకోవాలన్నా ఏమన్నా కానీ ఈ లొకేషన్ ద్వారా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా SMS సిస్టమ్ ఒకటి, మన బస్ స్టేషన్లో పరిశుభ్రత, అట్లానే బస్సుల్లో పరిశుభ్రత, సో ఈ 2 విషయాల్లో కూడా, అట్లానే మహిళల భద్రత కూడా అత్యంత మనం మీకు తెలుసు నిర్భయ ఇన్సిడెంట్ ఢిల్లీలో జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని బస్సుల్లో మహిళల భద్రతకు కానీ, అలానే బస్సులో మహిళల సీట్లలో మగవాళ్ళు కూర్చుంటారు, అది ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయంలో కూడా ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా యాక్షన్ తీసుకోవడం కోసం ఈ SMS సిస్టమ్ అనేది ప్రవేశపెట్టాం. ఇదే కాకుండా డ్రైవింగ్ ర్యాష్గా ఉన్నప్పటికీ, లేకపోతే బస్సు లేటుగా వచ్చినా, ఆపకూడని చోట ఆపినా, లేదంటే బస్సులో ఏసీ పనిచేయకపోయినా, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా SMS కనుక చేసినట్టయితే ప్రయాణికులు అప్పటికప్పుడే డిపోలో ఉన్నటువంటి ట్రాఫిక్ మేనేజర్కి కానీ, లేకపోతే గ్యారేజ్ మేనేజర్కి కానీ SMS వెళుతుంది. వెంటనే ఆయన స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మహిళల్లో ఏమైనా ఇబ్బంది అయితే కండక్టర్ ఇమీడియట్గా స్టెప్స్ తీసుకోవాలా. ఒకవేళ తీసుకొని పక్షంలో మాకు కంప్లైంట్ వస్తే మరి మీకు తెలుసు మా ఎంక్వైరీస్ కండక్ట్ చేసి వాళ్ళ రెగ్యులర్గా కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ SMS సిస్టమ్ తెలంగాణలో ఆ సిస్టమ్కి RTC మీ తోడు అని పేరు పెట్టాం. అదే ఏపీలో దానికి అదే సిస్టమ్కి RTC మీకోసం సెపరేట్ టెండర్స్ ఇచ్చాం. సో అది కూడా ఒక 1 నెల రోజుల్లో అమల్లోకి వస్తుంది 2 రాష్ట్రాల్లో. ఇది కాకుండా బస్ స్టేషన్స్లో కూడా ఇదే సేమ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం.